వివాహం గురించి తెలుసుకుందాం. భారతీయ హిందూ వ్యవస్థలో సాంప్రదాయ వివాహం పెళ్ళి ఎంతో గొప్పది. వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధూవరుల చేత కొన్ని సాంప్రదాయ పద్ధతులను ఆచరింపజేస్తారు. అలా ఎందుకు చేస్తారు? వాటి పరమార్థం ఏమిటి? కాబోయే నూతన వధూవరులు వాటి గురించి సూక్ష్మంగా తెలుసుకొనుట మంచిది. పెళ్ళంటే నూరేళ్ళు. తాళాలు, తప్పెట్లు, పెళ్లి పందిళ్ళు, మంగళ వాయిద్యాలు, మూడుముళ్ళు, బంధువుల సందడి. ఇది భారతీయ హిందూ సాంప్రదాయ పెళ్ళి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒకటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గుతెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలు మెరిసిపోతుంటారు వధూవరులు. పవిత్రంగా భావించే హిందూ సాంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుగులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు, మనస్ఫూర్తిగా దీవించే పెద్దలు, అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి, ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం, అన్నింటి మేళవించే తెలుగింటి పెళ్లి వైభోగం. పసుపు కొట్టుట. పెండ్లి పనులు మొదలుపెట్టుటకు మంచి రోజు చూసి పసుపు కొట్టవలెను. రోకలికి 5 పోగుల దారమునకు పసుపు రాసి తమలపాకు ముడివేసి రెండిటికి కట్టవలెను. రోలులో 5 పసుపు కొమ్ములు వేసి 5గురు ముత్తైదువులు దంచవలెను. ఈ పసుపు కొమ్ములు మెత్తగా నూరి తలంబ్రాలు బియ్యంలో కలపవలెను. ముత్తైదువులకు పండు, తాంబూలము, బొట్టు ఇవ్వవలెను. ఒక చాట బియ్యము 5గురు ముత్తైదువులు ఏరవలెను. పెండ్లి కూతురుకు ఒక చీర కొని పెట్టవలెను. తరువాత రోజు నుంచి ఇంటికి రంగులు వేయించుట, మిగిలిన అన్ని పెండ్లి పనులు మొదలు పెట్టవచ్చును. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్దానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బాసికం పెళ్ళి అంటే ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది బాసికం. వధూవరుల నుదిటిపై కాంతులీలే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి. ఎందుకనే డౌట్ అందరికీ ఉంటుంది. దృష్టి దోష నివారణకు బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు. జీలకర్ర, బెల్లం. బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతుంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. వధూవరుల మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుణ్ణి పరమాత్మగా భావిస్తే
మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మకు దర్శనం కావాలంటే మాయను తొలిసారి తెరపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ళ బంధం బలపడుతుందని అర్థం. కన్యాదానం. కన్యాదానం కన్యాదానం దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లి కూతురి తండ్రి తన కూతురుని వరునికి దానం ఇస్తారు. పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురుని ధర్మ అర్థ కామ మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు. వధువు తండ్రి ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు. బ్రహ్మముడి. బ్రహ్మముడి వధువ చీర అంచును వరుడి ఉత్తరీయం చివర్లకు కలిపి ముడివేయటం. అంటే జీవితాంతం ఆశీస్సులను బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయడమే. వధూవరుల బంధం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని ఈ ముడి వేస్తారు. మంగళసూత్రం. సూత్రం అంటే దారం. మంగళప్రదమైనది కనుక మంగళసూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగళ్యాన్ని వరుడు వధువు మెడలో వేసి 3 సార్లు ముడివేస్తాడు. 3 ముళ్ళే ఎందుకు? మనకు 3తో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాళాలు ఇలా ఏది చూసినా 3 ఉంటాయి. అలా 3కు ఉన్న ప్రాధాన్యతని బట్టి ముడులు కూడా 3 ఉన్నాయి. అలాగే మనకు స్థూల సూక్ష్మ కారణ అని 3 శరీరాలు ఉన్నాయి. ఆ 3 శరీరాలకు 3 ముళ్ళు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం. మాంగళ్యధారణ సమయంలో మంత్రం. మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగళ్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నీ జీవితం నా జీవన గమనం ఈ మాంగళ్యం పైనే ఆధారపడి ఉందని అర్థం. తలంబ్రాలు. తలంబ్రాలు వివాహంలో ముఖ్యమైన ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళదాయం కావడానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్రమైనవి ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. పాణిగ్రహణం. కన్య చేతిని వరుడు గ్రహించడమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించడానికి పురుషుని కుడి చేయి బోర్లించి స్త్రీ కుడి చెయ్యిపై ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా
ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం. హోమం పవిత్రమైన అగ్ని మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది. హోమం చుట్టూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్లు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని 7 సార్లు తిరుగుతారు. 7 అడుగులు పరమార్థం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసే 7 అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరూ కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరూ కలిసి పిల్లల్ని మంచి దారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖశాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెబుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు. నల్లపూసలు ధరించేది ఎందుకు? మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసు కూడా ధరించటం హిందూ సాంప్రదాయం. దుష్టశక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండడానికి ధరిస్తారు. అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, ధనానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణం. పాలబిందెలు, ఉంగరాలాట ఎందుకు ఆడిస్తారు? నూతన వధూవరుల విషయంలో పాటించే ఆచారాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. పాలబిందెలో ఉంగరాలాట. వాటిలో ఒక బిందెను పాలతో నింపేస్తారు. తర్వాత అందులో ఉంగరం, కాలిమెట్టు వేస్తారు. వధూవరులిద్దరూ ఆ ఉంగరాన్ని వెతికి పట్టుకోవాలి. ఎవరి చేతికి చిక్కితే వారే విజేత. తమ వివాహం జరిగిన తరువాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవులిద్దరూ ఈ ఆటను ఆడినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన దంపతులిద్దరి మధ్య బెరుకు పోగొట్టేందుకే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టినట్టు పండితులు చెబుతారు. పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూస్తారు? కొత్తగా పెళ్ళైన వారికి పండితులు అరుంధతి నక్షత్రం చూడమని చెప్తారు. భార్య వేలు పట్టుకుని ఆకాశంలో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని చూపించమని పెళ్లి కుమారుడికి సూచిస్తారు. హిందూ వివాహ వ్యవస్థను అనుసరించే వారందరికీ ఇది తెలుసు. మరి ఈ నక్షత్రాన్ని ఎందుకు చూడమని చెబుతారో తెలుసుకుందాం. అరుంధతి చరిత్ర. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో సంధ్య అనే తేజోవంతమైన కన్యను, ఓ సుందర యువకుడైన మన్మధుణ్ణి సృష్టించాడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడతామంటూ పంచబాణాలు, అరవిందం, అశోకం, చుతరం, నవమల్లిక, నీలోత్పలంను కూడా ఇచ్చాడు. అయితే ఆ బాణాల శక్తిని పరీక్షించాలనుకున్న మన్మధుడు వాటిని బ్రహ్మలోకవాసులపైనే ప్రయోగించాడు. ఆ ప్రభావం వల్ల బ్రహ్మతో సహా అందరూ అక్కడ ఉన్న సంధ్యను చూసి మోహానికి గురి అయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి వెంటనే పరమేశ్వరుణ్ణి ప్రార్థించటంతో ఆయన పరిస్థితిని చక్కదిద్దాడు. మన్మధుడి చేష్టలకు ఆగ్రహించిన బ్రహ్మదేవుడు ఈశ్వరుని నేత్రాగ్నిలో భస్మమవుతావు అంటూ శపించాడు. అయితే తన మూలంగానే ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధ భావంతో సంధ్య తపస్సు పేరిట తనువు చాలించాలని బయలుదేరింది. దాంతో బ్రహ్మ వశిష్ఠుని పిలిపించి సంధ్యకు శివ తపోదీక్షను ఇవ్వమని కోరాడు. బ్రహ్మ ఆదేశానుసారంగా వశిష్ఠుడు ఆమెకు శివ మంత్రానుష్ఠానమును వివరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
ఆమె దీక్షతో శివుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహం పొంది సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలుగరాదనే వరాన్ని ప్రసాదించమని కోరింది. సంతోషించిన పరమేశ్వరుడు మరో వరాన్ని కూడా కోరుకోమన్నాడు. తాను పుట్టగానే అనేక మందిని కామ వికారాన్ని కలిగించింది కాబట్టి తన దేహాన్ని నశింపజేయమంది. కన్య మహర్షి పుత్రుడైన మేధాతిథి చేస్తున్న యాగగుండంలో దూకి తనువు చాలించు, అందులోనే మళ్ళీ జన్మ కలుగుతుంది. శరీరం నశించేటప్పుడు ఎవరిని తలుచుకుంటావో అతడే నిన్ను స్వీకరిస్తాడు అని వరమిచ్చాడు శివుడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నిగుండంలో దగ్నం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నిగుండం నుంచి మళ్ళీ జన్మించింది. సంస్కృతంలో అరుణ్ అంటే అగ్ని, తేజం, బంగారు వన్నె అనే అర్థాలున్నాయి. దతి అంటే ధరించినది అనే అర్థం. అలా అగ్ని నుండి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అయ్యింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్తైన మోదాతిథి పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే వశిష్ఠుడితో వివాహం జరిపించారు. అరుంధతి తన ప్రాతివర్త్య మహిమతో ముల్లోకాలకు పూజ్యరాలయ్యింది. ఈ దంపతులకు పుట్టినవాడే శక్తి. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. విష్ణు సహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనుమలు మునిమనుమలు గురించి ప్రస్తావించారు. నూతన దంపతులకు దర్శనం ఎందుకు? కొత్తగా పెళ్ళైన వారికి ఆకాశంలో సప్తర్షి మండలంలో ఉన్న వశిష్ఠుని నక్షత్రానికి పక్కనే వెలుగుతుండే అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. ఎందుకంటే వశిష్ఠారుంధతి ద్వయం ఆదర్శ దంపతులకు ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం అరుంధతి వశిష్ఠుల అన్యోన్యంగా ఉండాలని పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపడం సాంప్రదాయం అయ్యింది. ఈ దర్శనం వల్ల దంపతులకు ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. భార్య భర్తకు ఎడంవైపు ఎలాంటి కార్యక్రమంలోనైనా భర్తకు భార్య ఎడంవైపునే ఉండాలన్నది నియమం. పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడంవైపు మాత్రమే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టల అప్పుడు కుడివైపున ఉండాలి. కాలితో బియ్యం నెట్టడం ఎందుకు? కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోపలికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడపపై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఇంట్లోకి తీసుకువచ్చినట్లు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం.